100 రోజులు బైక్ ట్యాక్స్ సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా తీద్దాం అనుకున్నాం కదా. ఈరోజు డే 47. ఫస్ట్ రైడ్ అయితే పడ్డది. నేను ఇంకా ఆయన పికప్ చేసుకొని రాంగ్ రూట్ లో పోయినా, ఎందుకంటే ఇదే దగ్గర ఉంది. అట్లా తిరిగేసి వస్తే 1.5 కిలోమీటర్స్ అవుతుంది. ఇదైతే చాలా లాంగ్ రైడ్, 24 కిలోమీటర్స్. నేను ఆయన ఎక్కించుకొని పోయినా. ఆడేమో ఈ లింగా ఇడ్లీ ఉన్నది, మన రాహుల్ సిబ్లింగ్ అని చెప్పింది కదా ఒకసారి. లింగా ఇడ్లీ మళ్ళీ పెళ్ళిలు ఉంటుంది. ఓన్లీ ఇడ్లీ అమ్ముతాడు తను, ఇడ్లీ చట్నీ. ఆ ఇడ్లీ ఎట్లుంటది అంటే నోట్లు వేస్తే కరిగిపోవాలి, నమ్మలాల్సిన అవసరం లేదు. రాహుల్ భాయ్ అంత హైప్ ఇచ్చిన తర్వాత ఇంకా నేను తీసుకుంటూ ఉంటున్నా. నేనైతే ఒక ప్లేట్ తీసుకొని తినేసిన. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది. నేను 2 రైడ్స్ మిస్ చేసుకుని మరి ఇక్కడ ఇడ్లీ తినేసి పోతున్నా. అంతసేపు వెయిట్ చేసిన దానికి ఈ టేస్ట్ మాత్రం నాకు వర్తి అనిపించింది. ఆ పక్కనే నాకు రైడ్ పడ్డది. ఇంకా నేను పికప్ చేసుకొని పోతే అసలు ఈ రోడ్ అసలు బాగాలేదు. ఒకవేళ జారి పడ్డాననుకో బట్టలు మొత్తం ఖరాబ్ అయితే ఇంకా వాసన కూడా చాలా టూ మచ్ ఆఫ్ వస్తుంది. ఇక్కడ మా కస్టమర్ మరీ ఫాస్ట్ ఉన్నాడు. నేను కాల్ చేయకముందే బయటకు వచ్చేసిండు. నేనైతే తొందరగా తీసుకుపోయి డ్రాప్ చేసేసిన. దాని తర్వాత నాకు రైడ్ పడ్డది. అడిగి పోయి చూస్తే ఆయన పార్సల్ ఉన్నాడు. సరే పార్సల్ తీసుకోదాం అనుకుంటే ఏదో స్టాండ్ ఇచ్చింది. అసలు ఇది ఎట్లా పట్టుకోవాలి? ఒక 5-6 కిలోమీటర్లు అంటే మేనేజ్ చేయొచ్చు, కానీ అది మరీ లాంగ్ ఉన్నది. 36 కిలోమీటర్స్. అంత దూరం ఇది తీసుకోపోలేము. ప్లస్ ఇది నార్మల్ రైడ్ కాబట్టి ఎర్నింగ్స్ కూడా ఎక్కువ రావు. ఇది నేను అయితే ఆయనకి ఇచ్చేసి రిజెక్ట్ చేసేసిన. దాని తర్వాత ఒక రైడ్ పడ్డది. మా కస్టమర్ చాలా ఫాస్ట్కి వెళ్ళిపోవాలి, నేను చాలా లేట్ గా రైడ్ బుక్ చేసుకున్నాడు. ఇప్పటికే 12:30 అవుతుంది. ఆయనకు 1 కేమో ఆడ ట్రైన్ ఉన్నది. నాకేమో రీచ్ గానికి 45 మినిట్స్ అని చూపించింది. అయినా కూడా చాలా ఫాస్ట్ గా పోయి ఆయనకు దించేసిన 5 మినిట్స్ ముందు. ఇంకా ఎక్కువ స్పీడ్ పోయినందుకు ర్యాపిడో పైసలు చాలా తక్కువ ఇచ్చిండు. ఆయనకి ఇట్లా తక్కువ వచ్చినాయని చెప్తే నేనేం చేయాలని చెప్పేసి ఆయన సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఇంకా ఆఫ్టర్నూన్ ఫుడ్ తినేసిన తర్వాత ఒక పార్సల్ పడ్డది. నేను ఇంకా పార్సల్ పికప్ చేసుకొని పోతే నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పేసి వీళ్ళందరూ క్వశ్చన్ చేసిర్రు. పార్సల్ డెలివరీ చేయడానికి నాకైతే చాలా లేట్ అయింది, ఎందుకంటే ఘోరం ట్రాఫిక్ ఉండే. దీని తర్వాత ఇంకా చిన్న చిన్న రైడ్స్ కొట్టుకుంటే నేను ఇంకా ఇంటి సైడ్ వెళ్ళిపోతా ఉన్నా. ఈ రోజు ఎర్నింగ్స్ అయితే ఇవి. రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.